ఉమ్మడి ఫ్రంట్ డెఫినెట్గా గెలుస్తుందండి. చేసే అరాచకాలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది చెప్పుకోలేకుండా భయపడి దాముకునే వాళ్ళు ఉన్నారు. ఓటర్స్ కూడా పరిస్థితి బాగలేదు. ఎప్పుడు కూడా సాధ్యంగా జరగాలి కానీ కొడతాను వేస్తావా లేదా చేస్తావా లేదంటే భయపడతారా లేదండి ఎవడైనా కూడా. చాలా కుటుంబాలు నాశనం అయిపోయి ఉన్నాయి చెప్పుకోలేక. నా దెబ్బతిని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దెబ్బలు తిని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓటింగ్ రాకుండా కూడా భయపెట్టే టైప్లో ఉంటున్నారు ఇప్పుడు. అది ప్రజాస్వామ్యానికి అనుకూలమా వ్యతిరేకమా అది తెలుసుకోవాలి గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా ప్రజా పరిపాలన అంటే ప్రజలకు అనుకూలంగా ఉండాలండి. అసలు ఒంగోలే కాదు, రాష్ట్రమే నాశనం అయిపోయింది. రాష్ట్రమే నాశనం అయిపోయింది ఆ పార్టీ వలన. మన ప్రపంచంలోనే మన రాష్ట్రం పరిస్థితి దెబ్బతినిపోయింది. విలువ అనేది లేకుండా పోయింది మన ఆంధ్రప్రదేశ్కి. అట్లాంటి పరిపాలన జరిగింది 5 సంవత్సరాలు. అది ఎవరికి అది మేలు జరుగుద్ది అనేది మనకు అర్థం కావట్లేదు. సామాన్య జనం కానీ మధ్యతరగతి వాళ్ళు మాత్రం నానాగా హింసలు పడ్డారు ఈ 5 సంవత్సరాలు. 2 పార్టీలు విపరీతమైన పోటీ మాత్రం ఉంటుంది. మరి గెలుపు అనేది కొద్ది ఓట్లలోనే జరుగుద్ది. ఏదైనా 100ల 1000లోనే తప్పితే లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచే పరిస్థితి అయితే లేదు. ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి అంటే ఇక్కడే కాదు, మనకు రాష్ట్రం మొత్తం మీద కూడా బాగుపడే స్థితి కావాలి. ఇప్పుడు వ్యవస్థ అన్ని విధాలుగా దారుణంగా ఉండిపోయింది. ముఖ్యంగా మనకు స్టేట్కి ఒక రాజధాని లేదు, అదొకటి కావాలి. 2 రైతులకు ప్రతి ఇంటికి నీరు సదుపాయం కావాలి. ముఖ్యంగా ఈ 2 క్రియలు ఎవరైతే హామీలు ఇచ్చి గట్టిగా నిలబడతారో వాళ్ళకు నేను సపోర్ట్ చేస్తాను. ఎవరైతే పూర్తి హామీ ఇచ్చి చేస్తారో ప్రజలకు ఒక రాజధాని కంపల్సరీ కావాలి. రాజధాని లేని బిడ్డకు తల్లి లేని విషయంగా ఉంటుంది ఇది. ఈ 2 నీరు సదుపాయం అనేది కంపల్సరీ కావాలి. నీరు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రథమ కర్తవ్యం అది మన సమాజానికి. ఈ 2 క్రియలు ఎవరైతే చేస్తారో వాళ్ళకు నేను తప్పనిసరిగా మద్దతుగా ఉంటాను. ఒంగోలు నగరంలో స్థానికంగా పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అభ్యర్థుల్లో మా బీసీ సమాజానికి చెందిన 50% పైగా ఉన్నటువంటి ప్రజలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని, విజయాన్ని కోరుకుంటున్నారు. బీసీల పక్షపాతి, బీసీల ఆత్మీయ బంధువైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎల్లవేళలా బీసీలకు వెన్నుదన్నుగా ఉంటున్నారు కనుక మేము ఈ సంవత్సరం 13వ తేదీన మే 13 జరగబోయే ఎన్నికల్లో పూర్తిగా ప్రతి ఒక్క ఓటు కూడా బయటికి పోకుండా బీసీ కులాల బాలినేనికి బాసటగా ఉంటున్నాం. మాకు ఒంగోలు నగరంలో నడిబొడ్డున అంజే రోడ్డు ఉగ్గులుకుంటున్నందు 2008 సంవత్సరంలో 75 సెంట్ల స్థలమును బీసీ కులాల సామాజిక భవనాలకు కేటాయించారు. ఆ ప్రాంగణంలో నిర్మాణాలు కూడా ఆయన సహాయ సహకారాలు జరుగుతున్నందువలన పూర్తి స్థాయిలో అండగా ఉండాలనేది మా కులాలన్నీ కూడా 24 కులాలు ఏకాభిప్రాయంతో ఆయన విజయానికి కృషి చేస్తున్నాం. బహిరంగ అన్నారు, బహిరంగ చూపించమండి ఎక్కడ ఏం చేశారు. మనకి డైలీ డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు వస్తున్నాయి కదా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను చూసిన ఉన్నాయి కదా. బాలినేని శ్రీనివాసరెడ్డిని ప్రత్యక్షంగా నేను చూశాను. ఎట్లా ట్రాఫిక్ ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాం. మనం బ్రిడ్జ్ వేశారు, ఫ్లైఓవర్ వేశారు. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇతను 5 years అయింది వచ్చి ఇతను ఏం వేసాడు. ఒకటి మీకేమైనా యూజ్ అయితే చెప్పండి, నేనేంటాను. టీడీపీ పక్క అంతే. మాగండి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీరెడ్డి గారు రాసరెడ్డి నాకు ఇప్పుడు తెలియదు. నాకు 2 సంవత్సరాలు వచ్చిన ఈరోజు ఎంపీగా పోటీ చేస్తానంటే చూశానంటే. ఒంగోలుకి వచ్చేసరికి ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయండి. మొన్నటిదాకా అయితే జనార్దన్ గారు అనుకున్నాం, కానీ ఒక 4 రోజుల నుంచి అయితే పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి. మొగ్గు వచ్చేసి వాసన్న వైపే చూపుతుంది. ఖచ్చితంగా వాసన్నే గెలుస్తారు. 5-10 వేల మెజార్టీతో అయినా గెలుస్తారు ఖచ్చితంగా. ఆయన పట్టాలు ఇస్తామని చెప్పి మాట ఇస్తున్నారు. ఆ పట్టాలు ముఖ్యమంత్రి ద్వారా సాధించుకొని దానికి రావాల్సిన అనుమతులన్నీ తీసేసుకొని ఒంగోలు టౌన్లో ప్రజలకు ఏ అయితే వాగ్దానం ఇచ్చినాడో ఆ వాగ్దానం పట్టాలు ఇచ్చేసి నేను ఎలక్షన్ నిలబడతానని చెప్పి ఇది చేసుకున్నాడు. దాని మూలంగా గ్రాఫ్ పెరిగింది. ఆ కుప్పోళ్ళు చింతలు అటు సైడ్ ఇచ్చున్నారు కానీ పూర్తిగా వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళని ఇచ్చింది లేదు. కాకపోతే ఇల్లు రెడీ చేశారు, అంత మట్టుగా వాళ్ళకి హక్కు పత్రాలు కల్పించలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టాలు ఇచ్చేసి పట్టాల కాగితాలు, నెంబర్లు, సర్వే నెంబర్లు అన్నీ వేసి రెడీ చేసి ఇచ్చాడు. అదీగాక రేపు సంవత్సరం గెలవంగానే సంవత్సరంలోపు ఇల్లు కట్టిస్తామని చెప్పి కూడా మాటిస్తున్నాడు వాసన్న. దానికి ఆయన మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి చూపిస్తాడు, దాంట్లో తిరిగి ఉండదు. అందువల్ల వాసన్న గ్రాఫ్ పెరిగింది.